హలో డాక్టర్ అనుని. చెప్పండి మేడం. అది జరిగింది. మై గాడ్, పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది మేడం. అందుకే కదా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఫోన్ చేసింది. అది కాదు మేడం, ఒకవేళ మా హాస్పిటల్ మీద రైడ్ చేస్తే? ఏమండి, మీకేమైనా పిచ్చా? మీరు పని చేస్తుంది మెటర్నిటీ హాస్పిటల్లో. అక్కడ అందరూ లేడీ పేషెంట్సే ఉంటారు. అలాంటి చోట వాడు ఉన్నాడని ప్రపంచంలో ఎవరికైనా అనుమానం వస్తుందా? కరెక్టే మేడం, కానీ నాకు ఈ ఆలోచన రాలేదు. కాస్త తెలివిగా ఉండండి, అలాగే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది. అలాగే మేడం. సరే, జాగ్రత్త. వీలైనంత త్వరగా వాడిని హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయాలి. ఎక్కడికి షిఫ్ట్ చేయగలం? ఎక్కడికి తీసుకెళ్తే ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉండగలం? ఊరై తమ్ముడు, ఏంటక్క? ఈ ఇంట్లో ఎవరూ లేనట్టున్నారా? బయటికెళ్ళుంటారేమో అందరూ. అందరూ బయటికెళ్తే ఇంటికి తాళం వేస్తారు కదా, అలా లేదు అంటే లోపలే ఉండుంటారక్క. అవును కదూ, నాకు ఆలోచనే రాలేదు చూడు. అయినా మనలాగా అందరూ ఒకే చోట ఉండడానికి 1-2 రూమ్స్ వీళ్ళకుంది. ఎన్ని రూమ్సో ఇంటి నిండా. ఏ రూమ్ లో ఉన్నారో ఏంటో. దాక్షాయణత్తయ్య, వసుంధరక్కయ్య, దాక్షాయణత్త, వసుంధర. నమస్కారం అత్తయ్య. ఏమిటే ఇందాక దాక్షాయణత్తయ్య అంటున్నావు? ఆ గారేం చేసావు? మీ ఆయనకి ఇచ్చావా? అయ్యో, పొరపాటు అయిపోయింది, క్షమించండి అత్తయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మంచి నమస్కారం అమ్మా. పదండి. అక్కయ్య గారు, ఇంట్లో పిల్లలెవరూ కనిపించడం లేదు. ఇంట్లో లేరా అండి? అది సరే గాని మీరు పొద్దునే వస్తానన్నారుగా, ఇప్పటిదాకా రాలేదేమిటి? ఓ అదా, ట్రైన్ లేట్ అయింది అత్తయ్య. నమస్కారం అల్లుడు గారు. నమస్తే. హురే, నమస్కారం అండి. నమస్కారం అండి. నువ్వు చెప్పిన అల్లుడు గారు ఈయనేనా? బావున్నావు బాబు? బావున్నావు అమ్మాయి? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ జంటను చూస్తుంటే సీతారాములు చూసినట్టు, పార్వతీ పరమేశ్వరులు చూసినట్టు అనిపిస్తోంది నాకు. అబ్బబ్బా, ఎంత ముచ్చటైన జంటో. ఇదిగో కాబోయే పెళ్లికొడుకా, ఎలా ఉన్నావు? నా కోడలి పిల్ల, అదే నీ కాబోయే భార్య, నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమంది. ఇదిగో అబ్బాయి, నీ కాబోయే మావగారు. ఇంకా కాబోయే ఏంటి, అయినట్టే. డబ్బుల్ని అస్సలు లెక్క చేయడు. మొన్న 1,00,000 రూపాయలు పెట్టి నీకు వజ్ర పొంగురం కొన్నాడా? ఈ రోజు నీ కోసం సూట్ కొన్నాడు. అక్క, అబ్బా నువ్వు ఉండరా? మర్చిపోయాను, ఇటివ్వండి. నువ్వు రారా. దీని ఖరీదెంతో తెలుసా? అక్షరాల 50,000. చూస్తావేంట్రా, ఇదివ్వు. తీసుకో బాబు. అయ్యో, మీ మావగారు నీ కోసం అంత ప్రేమగా తీసుకొస్తే అట్ట మొహమాట పడతావేంటి బాబు? నువ్వుండరా, ఏదో మా ఆనందం కోసం తీసుకో బాబు. కాదనుకు, తీసుకో తీసుకో. హాయ్ కళాంటి. హాయ్ అను. ఏంటమ్మా ఇది? మేమొచ్చి ఇంతసేపు అయితే నువ్వు వచ్చేది ఇప్పుడా? మీరొచ్చి అంతసేపు అయినా కనీసం ఒక్కసారైనా నన్ను అడిగారా? అయ్యో, మాటలో పడి మర్చిపోయాను. ఏమీ అనుకోకమ్మా. మొన్న మీ ఇల్లు సగమే చూశాను కదా, ఇప్పుడు పూర్తిగా చూసొద్దాం. ఇల్లు చూసొస్తానండి, ఇప్పుడే వస్తాను. పదా. అత్తయ్య గారు జాతకాలు లోపల పెట్టండి. అది కాదు బాబు, జాతకాలు సరిపోలేదని చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జాతకాల గురించి కానీ, జాతకాలు మ్యాచ్ అవ్వలేదన్న విషయం గురించి కానీ మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి జాతకాలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. మరి మేము చూపిస్తే తప్పని ఎలా వచ్చింది బాబు? అలా జరగడానికి చిన్న పొరపాటు జరిగింది. అది మా వైపు నుంచే. అయినా ఏదో ఫార్మాలిటీ కోసం చూపిస్తామే గాని ఈ జాతకాలదేముందండి. మీకు డబ్బులున్నాయి, మాకు డబ్బులున్నాయి. ఒకవేళ ఈ జాతకాలు అవి ఇవి సరిపోకపోయినా ఓ 2 లక్షలు 3 లక్షలు పెట్టి పరిహారాలు యాగాలు చేస్తే సరి. మళ్ళా డబ్బున్న వాళ్ళు ఇలాంటి విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. సరిగ్గా చెప్పావరా తమ్ముడు. లక్ష్మీదేవి వస్తుందంటే 1,00,000 నొప్పులైనా భరించొచ్చని ఊరికే అన్నారా? ఉంటే అనబోయి వస్తుంటే అన్నాను. బాబు
జాతక ఆల్రెడీ మాట్లాడటం అయిపోయింది. బాబు మీరు పొదుపుగా మాట్లాడతారని తెలుసు గాని ఇంత పొదుపుగా మాట్లాడతారని తెలీదు. గోపాలరావు గారు, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? అదే బాబు, ఓ మంచి రోజు చూసుకొని వారం 10 రోజుల్లో. మంచి పని చేయడానికి మంచి రోజులు చూడాల్సిన అవసరం లేదు. రేపు ఎల్లుండి పెట్టుకుంటే మీకేమైనా ప్రాబ్లమా? అబ్బాబ్బాయ్ ఏం లేదు బాబు, మీరు ఎప్పుడంటే అప్పుడే. భూమి, ఎల్లుండి పెట్టుకుంటే ఓకేనా? మీ ఇష్టం అండి. నేను అడిగింది నా ఇష్టం గురించి కాదు, నీ అభిప్రాయం గురించి. అలాగేనండి. నా భార్య సరే అంది. ఎల్లుండి నిశ్చితార్థం. ఈ రోజులా కాకుండా ఎల్లుండి కాస్త టైంకి రండి. అలాగే బాబు. బాబు ట్రైన్ టైం అయింది. థ్యాంక్స్ బాబు. వస్తాం బాబు. ఉంటానండి. వస్తాం అండి. వస్తానమ్మా. వస్తాం. వస్తాను బాబు. వస్తానండి. వస్తాను అత్తయ్య గారు. వస్తాం మంచిది. వస్తాం అత్తయ్య గారు. తొందరగా రారా, టైం అవుతుంది. వెళ్ళొస్తామండి. చాలా సంతోషంగా ఉందిరా రాముడు. ఈ నాన్నమ్మ మనసును అర్థం చేసుకున్న నిజమైన మనవడివి నువ్వేరా. విన్నారుగా, ఎల్లుండే నిశ్చితార్థం నా మనవడు నిర్ణయించాడు. దీన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. కొంతమంది ఈ విషయం తెలుసుకుంటే మంచిది. ఏదైతే అదైంది. జరిగిన విషయాలన్నీ ఎలాగైనా సరే ఈరోజు ఆయనతో చెప్పేయాలి. భూమి, ఏదో మాట్లాడాలని వచ్చి మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావే? పర్లేదు, మాట్లాడు. రేపు జరగబోయే నిశ్చితార్థం గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. అనవసరమైన టైం వేస్ట్. వేరే విషయం అయితే మాట్లాడు. ఏమండి,
ఉదయం ఏసీపీకి ఒక ఫోటో ఇచ్చారు కదా, ఇలాంటి టైంలో ఈ ఫోటోలు, పోలీసులు, ఈ గొడవంతా ఎందుకండి? వదిలేయచ్చు కదా. వదిలేస్తాను. ఆ అమ్మాయికి తగిన గుణపాఠం చెప్పాక, అభి ఏంటో ఆ అమ్మాయికి తెలిసొచ్చేలా చేశాక, ఇంట్లో నిశ్చితార్థం పనులు అవి ఇవి జరుగుతున్నాయని మధ్యలో ఈ పోలీసులు గొడవ ఎందుకనేగా నీ టెన్షన్? చూడు భూమి, ఏ పని కోసం ఏ పని వదిలేసుకోవాలో తెలుసుకోవడం జ్ఞానం. ఏ పని తర్వాత ఏ పని చేయాలో తెలుసుకోవడం తెలివి. ఆ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయడమే వివేకం. బ్యాలెన్స్ చేయడంలో క్లారిటీ ఉంటే లైఫ్లో ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఉండదు. అయినా ఇది నా మైండ్కి సంబంధించిన విషయం. నేను చూసుకుంటాను, నీ మనసులోకి రానివద్దు అని చెప్పాను. చెప్పాక కూడా ఎందుకు ఇంకా పదే పదే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా? ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అనవసరంగా ఆలోచించుకో, ఆరోగ్యం పాడు చేసుకో. చాలా టైం అయింది, పడుకుందాం కదా. ఏంటిది? నువ్వు మరింతగా బయటకు వెళ్ళు. అక్క, ఏమైంది లాస్యా? పద.
నా చావు నేను చావడానికి. సింధు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను చేస్తున్న పని కరెక్ట్ కాదు. సరే, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయమంటావో, ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పక్క. ఓ 2-3 గంటల్లో నిశ్చితార్థం జరిగిపోతుంది. అలాగే ఓ వారం 10 రోజుల్లో పెళ్లి కూడా జరిగిపోతుంది. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. మరలాంటప్పుడు ఇంకా ఏ ఆశతో, ఏ నమ్మకంతో ఇక్కడ ఉండమంటావక్క? ఆదిని హోటల్లో పనికి పెడితే బాధ్యతల్ని నేర్పడానికి అలా చేశారని భరించాను. అక్కడి నుంచి అతన్ని ఇంటికి తీసుకొస్తే ఇంకే ఉంది, కష్టాలన్నీ తొలగిపోయాయి. ఇక తొందరలోనే మాకు పెళ్లి జరుగుతుందని సంబరపడ్డాను. కానీ ఈ రోజుతో ఆ ఆశ, కోరిక మొత్తం చచ్చిపోయాయి. ఇన్ని రోజుల నుండి ఇంట్లో ఉన్నానా, కానీ ఇంట్లో వాళ్ళ మనస్తత్వం ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను. అసలు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు తీర్చుకోలేకపోతున్నాను. విపరీతమైన ప్రేమ చూపిస్తారు. ఒక ఆడపిల్ల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలో అంతకంటే ఎక్కువ బాధ్యతగా ఉంటారు. ఓ 2 గంటలు నేను కనబడకపోతే నాకేమైందో, నేనేమైపోయాను అని విపరీతమైన టెన్షన్ పడి నన్ను వెతకడానికి వెళ్లారు. నా మీద అంత ప్రేమ, ఆప్యాయత చూపించి అంతకంటే ఎక్కువ బాధ్యతను చూపించిన వ్యక్తులకి నా కడుపులో బిడ్డ పెరుగుతుందని, నా అన్న వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చానని, ఆదితో పెళ్లి జరగకపోతే నాకు చావే గతి అని గుండెలు పగిలేలా ఏడ్చినా నా బాధ పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదో నాకిప్పటికీ అర్థం కావడం లేదక్క. సింధు, ప్లీజ్ ఊరుకో. అక్క, నా కళ్ళ ముందే నా జీవితం నిలువునా కూలిపోతుంటే చూసి తట్టుకోలేక ఇక్కడికిక్కడే ఇప్పుడే చచ్చిపోవాలనుందక్క. కానీ నా వల్ల మీరు సమస్యల్లో పడకూడదని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానక్క. సింధు, ఆగు ఆగు, నన్ను వెళ్ళనివ్వండక్క. నా మాట విను సింధు. అబ్బా, మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళనివ్వండి. సింధు, చెప్పేది నీకే, వెళ్ళకు. చెప్తే వినండక్క.